హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్మైఫలి. కర్మైఫలి అనే కార్యక్రమంలో మనం ప్రతి ఎపిసోడ్లో నేను ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆకాశిక్ రీడింగ్ అని, టారో రీడింగ్ అని, న్యూమరాలజీ గురించి, అలా ఆ భాగంలో ఆస్ట్రాలజీ గురించి, అంటే మన దైనందిన జీవితంలో భవిష్యత్తు ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చక్కదిద్దుకోవాలి, మనకి ఎదురవుతున్న సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాన్ని ఉంది ఎలాగా మనం ఎలా జాగ్రత్త పడతాం, ఎలా మన కర్మఫలాన్ని తగ్గించుకుంటాం అనే కోణంలో జాతకం కూడా కనెక్ట్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఇప్పుడు సోనియా అగర్వాల్ మేడం గారి దగ్గర ఉన్నాం. మేడం గారికి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే సోనియా మేడం. నమస్తే పట్నాయక్ గారు. మేడం గారు, ఇప్పుడు ఆస్ట్రాలజీ జాతకం అసలు మీరు ఎలా చూస్తారు, దేని బేస్ చేసి చూస్తారు? ఇప్పుడు అస్ట్రాలజీ అంటే రకరకాలంలో ఉండరు. వన్ ఇస్ వేదిక్ అస్ట్రాలజీ, కేపీ అస్ట్రాలజీ, లాల్ కితాబ్ అస్ట్రాలజీ, నాడీ అస్ట్రాలజీ. ఇది అన్ని అధ్యయనం చేసిన నేను. చిన్నప్పుడునే ఇష్టం ఉంది. అంటే ఒక్క జీవితం సరిపోతలేదా అర్థం చేయడానికి, తెలుసుకోవడానికి? అసలు కంప్లీటే అయితలేదా? ఎంత ఉంది, వాస్ట్ నాలెడ్జ్ ఉంది. మా ఇంట్లో 12 హౌసెస్ ఉంది, అందులో 9 ప్లానెట్స్ అంతే ఉంది. అప్పుడు కూడా ఎన్నెన్ని కాంబినేషన్ వస్తుంది, చాలా కాంబినేషన్స్ వస్తాయి. అధ్యయనం చేసుకొని మనం చెప్తాను. దట్ ఈస్ వీ విల్ సీ ఇన్ విచ్ హౌస్ విచ్ ప్లానెట్ ఇస్ సిట్టింగ్, 1 planet, 2 planet, 3 planet. సో దట్స్ హౌ వీ సే నెగటివ్ ప్లానెట్, పాజిటివ్ ప్లానెట్. చాలా కాంప్లికేటెడ్ ఉంది. నా జీవితంలో నేను ఒక అర్థం చేసిన, మీకు యూనివర్స్ హెల్ప్ చేయాలి చెప్పడానికి. అన్నీ కనిపిస్తుంది. 3 into 2 is equal to 6, 3 plus 2 is equal to 5, 3 2 అనుకుంటే 32 అవుతుంది. పక్క 0 పెట్టుకుంటే అదే నెంబర్ అవుతుంది. అంటే చాలా కాంప్లికేటెడ్ ఉంది ఇది. యూనివర్స్ షుడ్ హెల్ప్ యూ, గాడ్ షుడ్ హెల్ప్ యూ. ఎవరైనా అడగడానికి వస్తే మీ దగ్గర మీకు అదే కనిపించాలి. యాక్చువల్గా జీవితంలో ఏమొస్తుంది, యాక్చువల్ ఆ టైమింగ్ చూసుకొని డజంట్ ఈవెన్ నీడ్ టు టెల్ వాట్ ప్రాబ్లమ్, వీ కెన్ టెల్ ఫర్ వాట్ ప్రాబ్లమ్. అట్లా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 12 హౌసెస్ అన్నారు, 9 ప్లానెట్స్ అన్నారు. ఈ 12 హౌసెస్, 9 ప్లానెట్స్ వాటి కొంచెం పూర్తిగా వివరించారు. కొంచెం ఏదో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. సరే, ఒక స్టోరీ చెప్తాను. దెర్ ఇస్ వన్ బిగ్ ప్యాలెస్. అందులో ఒక కింగ్ ఉంది. టాల్, డార్క్, కర్లీ హెయిర్, అంతా మంచిగా చూసుకుంటుంది. ఫుల్ అందరికి ప్రజ మంచిగా హ్యాపీగా ఉన్నది. వాళ్ళొక వైఫ్ ఉంది. వైఫ్ అంటే మాటకి ఏడవాలి. లేడీస్ ఎట్లా ఉంటారు, మాటకి ఏడుస్తారు. మనసు ఇది చెప్పినాం అది ఏడుస్తుంది. ఇంటి కూడా చాలా మంచిగా చూసుకుంటారు. అదే కింగ్డమ్ కూడా మంచిగా ఎక్కడైనా వెళ్తే ఒక స్వీట్గా ఫేస్ ఉంటుంది వాళ్ళది, ఒక మూన్ లాగా ఫేస్ ఉంటుంది వాళ్ళకి. బ్రైట్ కనిపిస్తుంది, ఎవరికి ఖుషి అవుతుంది. మా క్వీన్ ఉంది. వాళ్ళకి ఒక పిల్ల పుట్టది. పిల్ల అంటే ఒక స్వీట్గా పిల్ల, వాళ్ళు మాట్లాడి ఇక్కడ జంప్ అక్కడ జంప్. ఒక కొడుకు కూడా పుట్టదు. 5 ఉండని పిల్ల హ్యాపీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు వాళ్ళ సోల్జర్స్ కూడా మంచిగా ఉంటారు. సోల్జర్స్ వాళ్ళు కూడా ఎక్కడ బయట ఏమైతలేదా, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఏమైతలేదా బయటతోని, ఎవరు ఎనిమీస్ వస్తలేదా, ఏమొస్తలేదా, హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఇంకా వాళ్ళు చాలా క్వైట్గా అన్ని అన్నం దొరుకుతుంది, అన్నీ దొరుకుతుంది, హ్యాపీగా ఉంటే మనకి ఏదైనా విగెట్ ఇచ్చి ఇప్పుడు ఏమైనా చేయాలి అంటే ఏం చేస్తా అంటే, సరే పండుగ వస్తుంది కదా, ఒక విల్ గెట్ వన్ గర్ల్ హూ డాన్సింగ్ ఫీమేల్, సమ్మన్ డ్రామా అట్లా గురించి మనం కొంచెం ఆటపాటకి ఎవరైనాకి పిలిస్తే అంటే ఒక లేడీ వస్తుంది. ఆ లేడీ అంటే చాలా మంచి డాన్స్కి ఒక్కసారి వాళ్ళ కాళ్ళు చూపిస్తుంది, ఒక్కసారి హ్యాండ్ చూపిస్తుంది, ఇట్లా 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 ముఖం చూపిస్తలేదా, ఒకసారి క్లోజ్ చూపిస్తుంది, ఇట్లా చేసుకుంటుంది, అది అట్లా చేసుకుంటే స్టైల్గా కొట్టుకుంటే అందరికి ఇట్లా అవుతుంది. అరే వాట్ ఈస్ దిస్, వేర్ ఇస్ సీ, వీ వాంట్ టు సీ ద ఫేస్, వీ వాంట్ టు సీ ద ఫేస్ అంటే వాళ్ళు ఇది అన్ని చేసేసి అది హైప్ చేస్తుంది. హైప్ వాళ్ళ గురించి కొంచెం వీల్ లిఫ్ట్ చేసి ఆ కింగ్కి చూస్తుంది. ఇప్పుడు దాకా అందరు ఎవరుంది అని కింగ్కి చూసుకొని ఒక ఐ కాంటాక్ట్ చేస్తాడు. అప్పుడు ఇంత హైప్ అయింది అంటే, ఎవరు బాయ్స్ అంటే అట్లానే ఉంటుంది. వాళ్ళకి చాలా మర్సమైజ్ అవుతుంది వాళ్ళతోని.
ఓకే, మర్సిమైజ్ అయ్యి వాళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు. ఇంకా తో వాళ్ళు ఏం చేస్తుంది అంటే కింగ్ చెప్తుంది, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఆటపాట చేసుకో, మనం అందరికి ఎంటర్టైన్ చేయి. అస్సలు వాళ్ళ ఇష్టం ఏముంది అంటే ఇక్కడే ఉండాలి అది ఆడపిల్ల, అది ఇష్టం ఉంది వాళ్ళది. అంటే ఏమవుతుంది అంటే ఈ అమ్మ చాలా స్మార్ట్గా, వాళ్ళు తెలుసు అన్ని. వాళ్ళు ఏం చెప్తుంది, లేదు లేదు నేను వెళ్ళాలి, నా దగ్గర టైం లేదు, నేను నా సిటీకి వెళ్ళాలి. అంటే వాళ్ళు చెప్తుంది, కావాలి అంటే పైసలు ఇస్తాను చెప్పండి అంటే. అంటే కింగ్ చెప్తుంది, ఎన్ని పైసలు కావాలి తీసుకో అంటే వాళ్ళ అర్థం వచ్చేస్తుంది, ఇప్పుడు చాలు, వాళ్ళు అక్కడనే ఉంటుంది. ఇంకా వాళ్ళకి లవ్ అవుతుంది, కింగ్కి లవ్ అవుతుంది వాళ్ళతో. అది డాన్సర్ కొటేషన్ మీద. ఇప్పుడు అన్ని ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మా క్వీన్ ఏడుస్తుంది, గురువు దగ్గర వెళ్తుంది. గురువు దగ్గర వెళ్తే చెప్తుంది, నేను ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, నాకు ఒక చూపేసండి, ఒక రాస్తా దిఖాओ, క్యా కरूं मैं अभी. तो he says ठहरो अभी. he goes to the king. కింగ్ కి చెప్తుంది, మంచిగా లేదు, ఇట్లా నువ్వు ఏం చేస్తున్నావు, వాళ్ళకి నువ్వు పంపించేయి, ఇది వద్దు. ఈ మధ్యలో ద వర్కర్ ఉంది, వాళ్ళన్నీ చూస్తూ ఉంటే ఇది ఏం చేస్తుంది మా కింగ్. చూడు, మా పని మనుషులు ఉంటే ఎంత ఇష్టం ఉంటే మనం మంచిగా చూసుకుంటే వాళ్ళ క్వీన్ దగ్గర వెళ్తుంది. వాళ్ళు చెప్తుంది, నేను ఇది చూస్తున్నా కదా, ఇది మంచిగా లేదు, నేనే సెక్టరైట్ చేస్తే ఏం భయం పడకు అని చెప్తుంది. నాకు టైం రాని నేను వాళ్ళకి సెక్టరైట్ చేస్తాను, నువ్వు ఏం భయం పడకు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది అన్నీ అవుతుంది కదా, ఎప్పుడైనా మనం మా మా ఇంటి వయసుకి ఇర్సి వేరే చోట, చిన్న మాట చెప్తాను, ఇంటి అన్నం ఇర్సి బయట అన్నం తింటే ఎట్లయితుంది, కడుపు ఖరాబ్ అవుతుంది కదా. అట్లనే ఇప్పుడు ఇది అంతి నాటకలు అవుతుంది కదా, బయటతోని వాళ్ళు చేసేస్తారు హమ్లా, వచ్చేసి బయటతోని హమ్లా చేసేస్తూ, అప్పుడు ఎన్ని గలాటలు అవుతుంది. ఇంకా ఒక పక్కలో వన్ హర్మిట్ వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు, వాళ్ళంతా కరెక్ట్ చేసేస్తారు మెడిటేషన్ తోని. వాళ్ళు ఎట్లయినా ఇప్పుడు అది సోల్జర్స్ ఉంది కదా, స్ట్రాంగ్ సోల్జర్స్ ఉంది, అన్ని కొట్లాడి ఇంకొకసారి వాపిస్ అన్ని ఒక్క అవుతుంది. కింగ్ కూడాకి అర్థం అవుతుంది, మనం నీట్గా ఉండగా మంచిగా ఉండాలి. ఇది ఉంది స్టోరీ. ఓకే, ఇప్పుడు ఇందులో నేను చెప్తాను ఎవరు ఏముంది. ఇప్పుడు స్టోరీ తెలిసి పట్టింది, యాదం ఉంది. ఇప్పుడు కింగ్ అంటే సూర్యుడు, ఓకే, క్వీన్ అంటే చంద్రమ. ఓకే, ఇప్పుడు పిల్లలంటే మర్క్యూరీకి చెప్తారు, అదికి సెక్స్ ఏం లేదు, బాయ్ లేదు గర్ల్ లేదు, అట్లా ఏం లేదు. ఒక పిల్లకి మనం హెయిర్ కట్ చేస్తే బాయ్ కనిపిస్తుంది, లాంగ్ హెయిర్ చేస్తే అంటే ఆడపిల్ల ఉంది చెప్తారు, కరెక్ట్, అంతే ఉంది. మర్క్యూరీ అంటే పిల్ల ఉంది, హ్యాపీగా ఉంటుంది, cheerful గా ఉంటుంది, చదువుతూ ఉంటే అట్లా, అది ఉంది మర్క్యూరీ పిల్లలు. ఓకే, మార్స్ అంటే మా సోల్జర్స్ ఉంది, అన్ని చూసుకుంటారు. కింగ్ హ్యాపీగా ఉంటుంది, అన్ని మార్స్ చూసుకుంటున్నారు, సోల్జర్స్ చూసుకుంటారు. జూపిటర్ ఉంది మా గురు, అక్కడ క్వీన్ వెళ్తుంది కదా, ఏమైనా చేసుకో. ఇప్పుడు మా కింగ్కి ఎట్లా అవుతుంది, శని ఉంటుంది, అన్ని చూసుకుంటే శని మనకి ఎట్లా ఉంటుంది, సాటి అంటే భయం పడుకుంటాం మనం. అదే నువ్వు కప్పు చేస్తావు, ఇంకా ఎట్లా కరెక్ట్ పని చేయాలి, నువ్వు పొద్దున కరెక్ట్ టైంలో లేసేయాలి, కరెక్ట్ టైంలో పండాలి, అది ఉంది శని. ఓకే, ఇప్పుడు రాహు అంటే ఫారిన్ తని వచ్చేసి ఇక్కడ చేస్తున్నారు కదా, మెడిటేషన్ చేస్తూ అంటే యాక్చువల్గా వాళ్ళు హర్మెంట్ ఉంది అయింది. ఇప్పుడు 9 ప్లానెట్స్ అర్థం వచ్చేసింది. నెక్స్ట్ టైం మనం ఎవరైనాకి జాతకం చూసుకుంటే చెప్తాను, కిసికో బి ఎవరైనాకి కావాలి, ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ షో మీ యువర్ హారోస్కోప్, యూ కెన్ గెట్ యువర్ ఆకాశిక్ రీడింగ్ డన్, get healings through angels, or you can get the remedies. Akashic reading will give you 100% solutions. Inka astrology, you'll come to know what date what is going to happen, and then there's numerology also if you are interested, and that there is tarot for immediate answers. Anything you want to know, I'm there to help you out.
I will take an energy exchange. That is some price I will be charging. And please like, share and subscribe. Thank you. Thank you, Panaik. సో ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మంది చూసేలా షేర్ చేయండి. మీకు మళ్ళీ మా కార్యక్రమంలో మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. సరేనా? ఉంటానండి. నమస్తే.